నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అసుర హననం పాట సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అదే ఒక వైబ్రేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీలోని అసుర హననం పాట తెలుగు రాష్ట్రాలను అయితే ఇప్పటికీ షేక్ చేస్తోంది. ఈ పాట వింటూ ఊగిపోతున్నారు వరల్డ్ వైడ్ పవన్ ఫ్యాన్స్. దీని లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారు అసుర హననం పాటను రాశారు. అద్భుతమైన ట్యూన్ అందించారు దీనికి కీరవాణి గారు. ఇక ఈ పాట వింటుంటే ఒళ్ళు నిక్కబొడుచుకుంటుంది, గూస్ బంప్స్ వస్తాయంటారు కదా, ఆ రేంజ్లో ఉంది సాంగ్. ఇక ఈ లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పవన్ పై పలు పోరాట సన్నివేశాల దృశ్యాలు ఒక్కొక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ పాట రచయిత రాంబాబు గోసాల్ గారు ప్రస్తుతం మనతో జీ స్టూడియోలో ఉన్నారు. డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడదాం. అసలు ఎలా ఆఫర్ వచ్చింది, ఎలా ఎంజాయ్ చేశారు, పాట ఎలా రాబోతోంది, అన్ని ఆయన మాటల్లోనే విందాం. నమస్తే రాంబాబు గారు. అందరూ మిమ్మల్ని ఇండస్ట్రీలో గోసాల అంటున్నట్టున్నారు కదా, ఎలా కంఫర్ట్ మీకు? రాంబాబు గోసాల. అవునా, ఓకే. సో ఫుల్ కనిపిస్తుంది హ్యాపీనెస్ ఫేస్ లో. అవునా, అసుర హననం పాట ఇప్పటికే వైబ్రేషన్ వచ్చింది, దాంతోనే స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం. ఇలా స్టార్ట్ అవుతుందండి. అంటే ఇంకా ఈ పాట వస్తున్నప్పుడు ఇంకా స్క్రీన్ మీద పవన్ ని చూస్తే ఎలా ఉంటుందో. చాలా వీరోచితంగా పోరాడుతూ ఉంటాడండి హీరో. ఈ పాటలో బ్యాక్గ్రౌండ్ లో ఈ పాట వస్తూ ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. అవునా, ఆబ్వియస్లీ చాలా బాగుంది. మేము కూడా చూసాము. అండ్ అంటే ఇప్పటికే చాలా మూవీస్, అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. మీరు చాలా రాశారు. ఉయ్యాల, జంపాల, మజ్ను, వరుడు కావాలను, అర్జున్ రెడ్డి, ఇంకా కాంతారా. అర్జున్ రెడ్డి అంటే మూవీని మెయిన్ బ్రేకప్ సాంగ్ ఇంపార్టెంట్, సో అది కూడా హిట్ కొట్టేశారు. సో ఇవన్నీ ఒక ఎత్తు, పవర్ స్టార్ తో అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే వస్తే బాగుండు అనుకున్నాను, కానీ వస్తుంది అనుకోలేదు. ఎప్పుడైతే నేను ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు డైరెక్టర్ మన జ్యోతికృష్ణ గారు ఉన్నారో, ఆయన ఇంతకు ముందు రూల్స్ రంజన్ అని ఒక సినిమా చేశారు. దాంట్లో సమ్మోహనుడు అని ఒక పాట ఉంటుంది. అది ఒక 2 years బ్యాక్ చాలా ట్రెండ్ అయ్యింది. అసలు రీల్స్లో కానీ అన్నిట్లో మొత్తం సోషల్ మీడియాని ఒక ఊపేసింది ఆ పాట. అయితే ఆయన కొంచెం ఈ ప్రాజెక్ట్ నుంచి కృషి గారు తప్పుకున్నాక జ్యోతికృష్ణ గారు టేకప్ చేశారు హరిహర వీరమల్లు. అయితే నేనే అడిగాను జ్యోతికృష్ణ గారిని, సార్ మీరు పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్నారు, నేను ఇంతవరకు అంటే పెద్ద హీరోతో వర్క్ చేయలేదు, నాకు ఒక పాట రాయాలని ఉంది సార్, చెప్పండి. అంటే నువ్వు అర్జున్ రెడ్డి, మజును ఇవన్నీ రాసావు కదా, ఇది వేరే స్కేల్లో ఉన్నది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కీరవాణి గారు, ఆయన బాహుబలి, RRR అదంతా వేరు, దీంట్లో ఉన్న పాటలు నార్మల్ పాటలు కాదు ఇవి. అంటే సార్ ఈ సినిమాకి ఆయువు పట్టు ఏంటో ఆ పాట నాకు ఇవ్వండి, నేను చేస్తానని చెప్పి నేను అడిగి తీసుకున్నాను. ఆయన సరే రా అని చెప్పి ఎడిటింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి కొన్ని విజువల్స్ చూపించారండి. అప్పటికి షూట్ అయిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్. మీరు మొత్తాన్ని కన్విన్స్ చేసేసారండి. అవి చూసి నేను అసలు స్టన్ అయిపోయా. నేను రాస్తాను సార్ అని చెప్పి ఒక 3-4 daysలో నేను దీన్ని రాసి తీసుకెళ్ళాను. ఆయనకి విపరీతంగా నచ్చింది. నచ్చి ఆయన కీరవాణి గారికి పంపిస్తే కీరవాణి గారు కూడా అయితే ఇలా ఒక కొత్త రైటర్ అన్నట్టుగా, అంటే కీరవాణి గారికి నేను కొత్త కదా, ఆయన కొంచెం రాంబాబు నేను ఇప్పుడే టేకప్ చేశాను కదా ప్రాజెక్టు, కీరవాణి గారితో కొంచెం ట్రావెల్ అయ్యాక నీ గురించి చెప్తాను అన్నారు. ఆ తర్వాత కొంచెం టైం తీసుకుని చెప్పారు. నేను కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి పాట తీసుకుని వెళ్ళాను. ఆయన చక్కగా హ్యాపీగా, నేను భయపడుతూ వెళ్ళాను, భయం లేకుండా చాలా ముందు ఒక కంఫర్ట్నెస్ క్రియేట్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. హ్యాపీగా నేను ఆయనకి లిరిక్ పేపర్ ఇచ్చాను. ఆయన మొత్తం పై నుంచి కిందకి అంతా చదువుకుంటూ వచ్చి చాలా బాగుంది, మనం రికార్డింగ్కి వెళ్ళిపోతున్నాం అన్నారు. అంతే, చాలా హ్యాపీ. అసలు ఏం చేంజెస్ ఏం చెప్పలేదు, వచ్చేసింది. అంటే క్రిష్ గారు తప్పుకున్నారు కదా ఈ ప్రాజెక్ట్ నుంచి, అప్పుడు మీకు కొంచెం ఏమన్నా లైక్ అదే మీకు? నేను అప్పుడు లేరు. ఓకే, నాకు తెలియదు అసలు అవన్నీ. నేను జ్యోతి గారు వచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి. జ్యోతి గారికి నేను రాస్తున్నాను కాబట్టి, సార్ నేను ఒక పాట రాస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన కాంబినేషన్ చాలా పెద్ద హిట్ ఉంది, ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఆయన నన్ను నమ్మారు.
అలా వర్కౌట్ అయింది ఇది. సో అంటే ఎలా మీకు ముందు నుంచి, అంటే చిన్నప్పటి నుంచి పాటలు రాయాలి అని ఒక డ్రీమా లేకపోతే ప్యాషనా, ఎప్పుడు అనుకున్నారు అసలు? పాటలు అంటే ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. కొంచెం మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, రేడియోలో పాటలు వినేవాళ్ళం. చిన్న టేప్ రికార్డర్ ఉండేది, అప్పుడు క్యాసెట్స్ అనమాట. నేను చదువుకునేప్పుడు ఆ క్యాసెట్స్లో పాటలు వింటూ ఉండేవాళ్ళం. తర్వాత నేను కొంచెం స్కూలింగ్లో కానీ ఇంటర్మీడియట్ టైంలో బస్ స్టాండ్లో పాటల పుస్తకాలు దొరికాయి చిన్నవి. అవి కొనుక్కుని నేను నోట్స్ల మధ్యలో పెట్టుకుని చదువుకుంటూ ఉండేవాడిని. అంటే మాది వేల్పిచర్ల అని ఒక విలేజ్, అక్కడ నుంచి ఏలూరుకి కాలేజీకి వెళ్ళాలి ఒక 10 కిలోమీటర్స్లో. బస్సులో డైలీ సర్వీస్, నేను అవి రెఫర్ చేస్తూ ఉండేవాడిని. అలా కొంచెం కొంచెంగా ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు నేను హై స్కూల్ చదివే టైంలో అన్నమయ్య అని ఒక సినిమా వచ్చింది, కీరవాణి గారి మ్యూజిక్, అది సంగీతం సాహిత్యం నాగార్జున గారిది. నేను ఎందుకు వెంకటేశ్వర స్వామి మీద పాట రాయకూడదు అనిపించింది నాకు, ఎందుకు అనిపించిందో తెలియదు అప్పుడు. అయితే అప్పుడు మాకు ఊరు పక్కన వేరే ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక 2-3 పాటలు రాసుకుని వచ్చి అలా స్టార్ట్ అయింది. స్లోగా ఇంటర్మీడియట్కి వచ్చాక సినిమాలు ఎక్కువ చూడటం. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇంకా ఇంజనీరింగ్ బీటెక్ అవగానే నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి. ఏదో చేశారు అంతే. అవును అంతే, దీని మీదే ఉంది. ఇంకా ఇంట్లో మరి ఎంకరేజ్ చేశారా? ఇంట్లో వాళ్ళు స్ట్రిక్ట్ కదా, కొంచెం చదువు బాగా చదవాలి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు పేరెంట్స్. అవును, వాళ్ళకి ఫస్ట్ తెలీదు నేను పాట రాసి అది బయటకు వచ్చే వరకు తెలీదు. ఫస్ట్ వియ్యాల వరకు అయ్యాలని ఉదయ్ కిరణ్ సినిమాకి రాశానండి. ఆ పాట రిలీజ్ అప్పుడు అదేలా వచ్చింది మీకు ఆఫర్? అది మా ఫ్రెండ్, నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు మాగంటి రామ్జీ అని ఏలూరు మాజీ ఎంపీ గారు అబ్బాయి, మాగంటి బాబు గారు అబ్బాయి, ఏలూరు ఎంపీ. అది ఫస్ట్ మూవీ. అది ఫస్ట్ మూవీ. తర్వాత ఏమీ రాలేదు ఛాన్సెస్. కొంచెం జాబ్ చేసుకుంటా ఒక 5-6 ఇయర్స్ జాబ్ చేశా. తర్వాత ఉయ్యాల జంపాల్ అనే సినిమాకి రాశాను. అది హిట్ అయిన తర్వాత కొంచెం దాన్ని అడ్డం పెట్టుకుని జాబ్ మానేసి అప్పటి నుంచి కంటిన్యూగా ఈ 10 ఇయర్స్ రాస్తూ ఉన్నాను. ఇంకా ఉయ్యాల జంపాల నుంచి ఇప్పటి వరకు నాకు ఇది 200వ సినిమా, హరిహర వీరమల్లు. ఒక 500-600 పాటలు రాశాను, 200 సినిమా. ఇప్పుడు హ్యాపీ కదా ఇంట్లో? హ్యాపీ. ఇప్పుడు ఇంకా పవర్ స్టార్ తో అవకాశం వచ్చింది. అర్జున్ రెడ్డి రాసి అర్జున్ రెడ్డి బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీ, కాంతారా పెద్ద హిట్ అయినప్పుడు ఇంకా హ్యాపీ, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాయటం ఇంకా హ్యాపీ. ఇంకా హ్యాపీ. సో అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు విజువల్స్ చూపించారు డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు తీసుకెళ్ళి, మీకు విజువల్స్ చూడగానే కొంచెం భయం వేసింది. అంటే చాలా ఇప్పుడు మీరు పాడారు కదా, స్టార్ట్ చేసింది మీ పాటతో, ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి వర్డ్స్. సో ఎలా అంటే 3 days లోనే అయిపోయింది అన్నారు, ఎంత టైం పట్టింది? ఇంత పవర్ఫుల్ వర్డ్స్ కదా. 3-4 days పట్టిందండి. అయితే నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసి పీక్స్కి వెళ్ళాలి అన్నట్టుగా. ఫస్ట్ ఒక సాకి ఉంటుందండి, వజ్రదేహాయ భభ్రురూపాయ రౌద్రరాధేయ ఉగ్రవ్యాఘ్రాయ అని కొంచెం మనం ఒక భగవంతుని కీర్తిస్తున్నట్టు అలా స్టార్ట్ చేశానండి. ఒక చిన్న సాకి, అప్పుడు హీరో గుర్రం మీద వస్తూ ఉంటాడు, అలా దీంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత అప్పుడు పల్లవికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం అలా తీసుకున్నానండి. తర్వాత ఎక్కడో ఒక చోట ఒక హై మూమెంట్ ఉండాలి కదా అని చెప్పి ఒక చోట రారా అసురులే ముసురుకోగరారా బుసలనే విసిరి వెయ్రా రారా అహితులే కసురుకోగరారా శిరసులే తురిమి వెయ్రా అని కొంచెం ఒక హై మూమెంట్ తీసుకున్నా. దాని తర్వాత ఇంకొక 4వ ఫ్లో ఏంటంటే, దీంట్లో ఎండింగ్ పోర్షన్, పాట ఎండింగ్ అది మరి పీక్స్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ ఫుల్ అసలు హై ఎనర్జెటిక్గా ఉంటాయి అక్కడ, చాలా పవర్ఫుల్గా. అప్పుడు అక్కడ తీసుకున్నది ఏంటంటే, పొగరు విడని మదగజం అదిరి బెదిరే ముజ్జగం పదునుగున్న అంకుశం గురిని గెలుచు అంబకం భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని అక్కడ ఎండ్ చేసేవాడిని. ఆ లాస్ట్ లైన్ పవన్ కళ్యాణ్ గారి కోసం, నిజ జీవితం కోసం కూడా రాసింది అది, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని. అది అంటే లాస్ట్ లైను. అంటే సినిమాలో ధర్మం కోసం యుద్ధం క్యాప్షన్ హరిహర వీరమల్లు, ధర్మం కోసం హీరో పోరాడుతూ ఉంటాడు. బయట నిజ జీవితంలో కూడా సనాతన ధర్మం కోసం కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు ఆయన పోరాడుతూ ఉంటాడు.
ఆ రెండింటిని అన్వయించుకుని బ్యాలెన్స్ చేస్తూ రాసిన పాట ఇది. ఇమాజిన్ చేసుకుని. అవును, ఇప్పుడు అది దానికి కీరవాణి సార్ మ్యూజిక్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, మన భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్, మనకు ఆస్కార్ తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, అలాంటి మహానుభావుడి నేను రాసిన పదాలకి ఆయన మ్యూజిక్ ట్యూను మ్యూజిక్ అదంతా చేసి దాంట్లో వింటుంటే అసలు అది ఒక రేంజ్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు అదే ఏమైపోయిందంటే ఇలా పాట స్టార్ట్ అయింది, ఎండింగ్ పీక్స్లో ఎండ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుని మళ్ళీ చూస్తున్నాం అందరూ. చాలామంది నాకు అలా మెసేజ్ చేశారు, అన్న మేము 50 సార్లు చూసాం, మేము 100 times చూసామని. ఇంకొక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే 50 times విన్నారంట ఈ పాట. మొన్న కీరవాణి సార్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను కలిశాను, నన్ను పిలిచారు. అసలు మీ రియాక్షన్ అంటే పవర్ స్టార్ రియాక్షన్ ఏంటి ఈ పాట వినగానే? ఆయన రియాక్షన్ ఏంటి మీరు చూసారా? ఆయన 50 సార్లు ఈ పాట విన్నాడంటేనే ఆ రియాక్షన్ మనకు అర్థమైపోతుంది. ఆయన స్వయంగా చెప్పారు అక్కడ మాకు, 50 times నేను విన్నాను ఈ పాట, చాలా బాగుంది అని కీరవాణి గారిని అప్రిషియేట్ చేశారు. నువ్వు బాగా రాసావని నన్ను కూడా అన్నారు. 1 గంట సేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ, మర్చిపోలేను. ఎందుకంటే ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు. ఆయన మనకి ఇదివరకు భారతీయుడు, ఒకే ఒక్కడు, నరసింహ, ఖుషి, జీన్స్, బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. ఆయన కూడా లిరిసిస్టు. ఆయన ఇంత భారీ ప్రాజెక్టు నిర్మించటం, దాంట్లో నేను భాగస్వామ్యం అవటం, దానికి ఏమాత్రం తగ్గకుండా మన పాట బయటికి రావటం, అది జనాల్లోకి అంతే విధంగా చొచ్చుకెళ్ళటం చాలా హ్యాపీగా ఉందండి. ఎక్స్పెక్ట్ చేశారా నిజంగా? అంటే ఇంత హ్యూజ్ సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవ్వాలి, ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, నాకు కెరీర్కి కూడా ప్లస్ అవ్వాలి, మెయిన్ థింగ్ కీరవాణి గారు నా పాట ఓకే చేయాలి, ఇవన్నీ చాలా మైండ్లో పెట్టుకుని, అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఏదైతే పోరాటం చేస్తున్నారో బయట కూడా అదే చేస్తున్నారు కాబట్టి దానికి ఏమాత్రం తగ్గకూడదు. అదొకటి. ఫ్యాన్స్ ఆయన్ని దేవుళ్ళ చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని. ఫ్యాన్స్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. ఇన్ని పెట్టుకుని చాలా జాగ్రత్తగా మళ్ళీ వస్తున్నారు. అవును, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి లిరిక్స్ విషయంలో కానీ, మా డైరెక్టర్ గారు విజువల్స్ విషయంలో కానీ, అలాగే ఇంకా కీరవాణి గారు అంటే చెప్పనవసరం లేదు. నేను నార్మల్గా రాసిన లిరిక్స్ని ఆయన ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అసలు అలా అన్నీ కలిసి వర్కౌట్ అయిందండి ఈ పాట. ఒక రోజులోనే ఒక 35 million వెళ్ళిందంట 24 hours. మా డైరెక్టర్ గారు మెసేజ్ చేశారు నాకు. చాలా రికార్డ్ అంటండి అది, నాకు తెలీదు. థ్యాంక్ యూ. ఇంకా రికార్డ్స్ కొల్లగొడతారు. సో ఇప్పుడు ఇది part 2 కూడా ఉండబోతుంది కదా, సో ఇందులో కూడా మీకేనా ఛాన్స్? ఇంకా తెలీదండి. ఈ పాట మీరు కన్విన్స్ చేసేసారు, ఇంత పెద్ద హిట్ అయింది, ఇంకేముంది? అవునండి, అది అంటే చేస్తే పిలుస్తారేమో అండి. ఇప్పుడు మన 12వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ చూసి దీన్ని పెద్ద హిట్ చేస్తే అప్పుడు part 2 మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పవన్ ఫ్యాన్స్ అయితే వెయిటింగ్ కదా, ఎప్పుడు ఆయన మూవీ వస్తుందా ఇప్పుడు చూడాలని వెయిటింగ్. అవును, చాలా గ్యాప్ వచ్చింది. ఆ పొలిటికల్ దాంట్లో ఆయన బిజీగా ఉండి మళ్ళీ వెండి తెర మీద ఆయన చూడాలనుకుంటున్నాం. మా జ్యోతికృష్ణ గారు చాలా త్వరగా దీన్ని కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ జనాలందరికీ ఒక వీరోచితమైన పాత్రలో చూపించబోతున్నారు. ఆయన ఇంతవరకు ఇలాంటి పాత్ర చేయలేదు. అలాగే ఆయన చాలా సినిమాలు చేశారు, చాలా పాటలు చాలా చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి, కానీ ఇలాంటి పాట ఎప్పుడూ లేదు. కొంచెం ఈ నేపథ్యంలో వచ్చే పాట లేదు. అది నేను రాయటం, అది ఆయన ఒక డిఫరెంట్ జోనర్లో చాలా పెద్ద సక్సెస్ అవటం, అది నాకు పర్సనల్గా చాలా హ్యాపీ. ఓకే, అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ తీసుకుంటే అందులో బ్రేకప్ సాంగ్ సూపర్ హిట్ మ్యూజిక్, చాలా ఎమోషనల్, ఆ పాట వింటేనే ఏడుపు వస్తుంది. అసలు అది ఎంత డిఫరెన్స్, ఎలా అసలు అంటే మనం చాలా డిఫరెంట్. ఏ సందర్భానికైనా పాట రాయటం అలవాటైందండి. అందుకని ఏదైనా సరే మనకి ఏదైనా ఒక లవ్ సాంగ్ వచ్చిందంటే దాన్ని మ్యాక్సిమం మనం మంచి లవ్ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పగలం, ఎంత కొత్తగా చెప్పగలం అనేది ఆలోచిస్తాం. ఏదన్నా ఎమోషనల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఇదేంటంటే చాలా అసలు ఒక వీరోచితమైన సందర్భం ఇది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణే హీరో.
ఇంకా చూడండి అది ఎలా ఉంటుంది, ఎలా నాకు ఇంకా నేను రాసేటప్పుడు ఒక హైలో ఉండి కొంచెం ఆ విధంగానే ఉండాలన్న మైండ్లో ఫిక్స్ అయ్యే చేసామండి ఇది. అది సంగతి. సో ఇప్పుడు మీరే చెప్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఆస్కార్ అవార్డ్ విన్నర్. సో మీకు ఛాన్స్ వచ్చింది ఆయనతో వర్క్ చేయడం. సో ఎలా అనిపించింది ఆయనతో ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన మీకు ఏమైనా అడ్వైజ్ ఇవ్వడం కానీ ఎలా అనిపించింది? కీరవాణి సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే మీ మ్యూజిక్లో పాట రాయటం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నాదేశం అనే పాట పాడుకుంటూ తిరిగేవాడిని. స్కూల్లో ఒక చిన్న కాంపిటీషన్ జరిగినప్పుడు ఆ పాట పాడితే నాకు ఒక చిన్న జామెట్రీ బాక్స్, నటరాజ్ జామెట్రీ బాక్స్ గిఫ్ట్ కూడా వచ్చింది. అదే అక్కడ ఇన్స్పిరేషన్ మొదలైంది. ఆ ఇన్స్పిరేషన్ నుంచి ఇప్పుడు కీరవాణి సార్ సంగీతంలో నేను పాట రాయటం, ఆయన లిరిక్స్ చాలా బాగున్నాయి రాంబాబు అని ఆయన నన్ను మెచ్చుకోవటం, వేరే మా డైరెక్టర్ని స్టేజ్ మీద నాకు మంచి రచయితని పరిచయం చేసావు జ్యోతి అని, చాలా థ్యాంక్స్ అని మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పటం, అంతకు మించిన కాంప్లిమెంట్, అంతకు మించిన అదృష్టం నాకు లేదనుకుంటున్నా. ఓకే, నేను అడుగుదాం అనుకుంటున్నా ఇంకా మీకు ఏది ఈ పార్టీకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఇదేనా? ఇది బెస్ట్ కాంప్లిమెంట్ మా టీం నుంచి. బయట నుంచి అంటే ఆయన కూడా మా టీమే. చంద్రబోస్ గారు ఆల్రెడీ దీంట్లో ఒక పాట రాశారు కాబట్టి ఆయన మా టీమే. చంద్రబోస్ గారు నాకు నిన్న ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు, రాంబాబు చాలా బాగుంది, ఒక శబ్ద విస్ఫోటనం అంటే ఎలా ఉంటుందో చూపించావు. ఎందుకంటే పదాలని మనం అల్లి వాటిని ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చే శబ్దం అది ఒక పెద్ద విస్ఫోటనంలాగా పేలింది, అలాంటి పదాలు నువ్వు రాసావు అని చెప్పి ఆయన ఒక వాయిస్ మెసేజ్ పెట్టారండి. అది నాకు అంటే చాలా పెద్ద కాంప్లిమెంట్ అది. ఎందుకంటే ఆయన ఆస్కార్ విన్నర్, ఈయన ఆస్కార్ విన్నర్, ఇద్దరు ఆస్కార్ విన్నర్లు మెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, కీరవాణి గారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు పవర్ స్టార్ మూవీ అంటేనే ఆయనకన్నా ఎక్కువ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు. ఏదున్నా సరే అది ఇది బాగాలేదు అది బాగుంది అని బాగా రెస్పాండ్ అవుతారు, మెసేజెస్ రూపంలో కానీ ఏదైనా వచ్చేస్తుంది మీకు ఫీడ్బ్యాక్. మరి వచ్చిందా పవన్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్? విపరీతమైన ఫీడ్బ్యాక్ అండి. అంటే నేను పాట రాస్తున్నాను, పాట వస్తుంది, మై నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు అని పెట్టినప్పుడు నేను జస్ట్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాను. నాకు అంతగా ఫాలోవర్స్ లేరు అంతకు ముందు, విపరీతమైన ఫాలోవర్స్ వచ్చారు, పెరిగిపోయారు. అలాగే అన్న ఒక లైన్ బయట పెట్టన్నా, లేదంటే ఆ పాట ఎలా ఉంటుందో చెప్పన్నా అని ఇలా మెసేజ్లు. తర్వాత పాట రిలీజ్ అయిన తర్వాత అన్న మా దేవుణ్ణి మేము ఎలా చూడాలనుకున్నామో అలా చూసాం, అసలు ఆ లిరిక్స్ చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న మాకు అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ సార్ ఏం చెప్పారంటే, ఈ పాట పౌరుషం తగ్గినోడు ఈ పాట వింటే పౌరుషంగా లేచి ఏదో ఒకటి మనం సాధించాలి అని బయలుదేరేటట్టు ఉంది ఈ పాట అని చెప్పారండి. అదొక పెద్ద కాంప్లిమెంట్ మా టీంకి. చంద్రబోస్ గారు అలా చెప్పారు. ఇంకా ఇవన్నీ కలిసి ఇంకా ఫ్యాన్స్ అయితే వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి చాలా నచ్చింది, రిపీటెడ్గా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అవునండి, అవును. నాకు కొంతమంది పాట రిలీజ్ అవ్వకముందు అన్న నువ్వు చాలా హైప్ ఇస్తున్నావు, ఇది ఏదన్నా తేడా కొడితే బాగోదన్నా, మేము పెట్టే కామెంట్స్ నువ్వు తట్టుకోలేవన్నా నువ్వు పెట్టారు. నాకు లేదు పాట చాలా బాగా వచ్చిందన్నాను. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదండి. 1000 మెసేజ్లు 1000 కామెంట్స్ వచ్చాయి, నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు ఈ పాటకు సంబంధించి. దానికి హ్యాపీ. మీరు కూడా బీటెక్ చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మా ఫ్రెండ్స్ చాలా మంది యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మెసేజెస్ చేస్తున్నారు, పాట విన్నాము చాలా బాగుంది, అసలు నువ్వు ఇలాంటి పాట రాస్తావని అసలు మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎక్కువ శాతం లవ్ సాంగ్స్, కొంచెం బ్రేకప్ సాంగ్స్, ఎమోషనల్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అవి రాస్తాం అనుకున్నాం. కానీ ఇంత మీనింగ్ఫుల్గా ఆ పదాలతోనే అక్కడ ఒక వీరోచితమైన దాన్ని క్రియేట్ చేయటం అనేది చాలా గొప్ప అని చెప్పి చాలామంది నాకు, అంటే మన సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కానీ, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అలాగే మన మీడియాలో జర్నలిస్టులు కానీ వాళ్ళంతా చాలామంది రైటర్స్ని చూసుంటారు కదా, వాళ్ళ నుంచి నాకు మెసేజ్ వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు ఈ పాట విషయంలో, అది చాలా నాకు అదృష్టం. ఇంతమంది
అంటే నేను సక్సెస్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీడియాలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ. అది ఈ పాట ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మెయిన్ థింగ్ ఈ పాట ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం ఎవరయ్యా అంటే ఫస్ట్ కీరవాణి గారు, ఆయన మ్యూజిక్, తర్వాత పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటున్నా. ఈ రెండు చాలా ముఖ్యమైన కారణాలు అనుకుంటున్నా. ఓకే రాంబాబు గోసల్ గారు, సో ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ పాటను ఇంత చాలా పెద్ద హిట్ చేసినందుకు పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా కీరవాణి సార్, మీకు నమస్కారం. మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నేను రాసిన ఈ పాటని ఒక రేంజ్లో సంగీతం సమకూర్చి జనాలందరూ ఆదరించేటట్టు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే రాంబాబు గోసల్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ మీకు రావాలని జీ తెలుగు న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అండ్ సినిమా కూడా డెఫినెట్గా సూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, హరిహర వీరమల్లు లిరిసిస్ట్ రాంబాబు గోసల్ గారితో చిట్ చాట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.